सामने कहाँ सामने వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈ యొక్క గొప్పతనం. జిన్నా టవర్ని ఈరోజు యావత్తు భారతదేశ ప్రజలు గర్వించేటప్పుడు తయారు చేసినట్టు మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అస్సలాము అలైకుం. గత 2 రోజుల క్రితం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేసి వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, వారి యొక్క నైతిక విలువలను దిగజార్చుకోవడం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గుంటూరుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిన్నా టవర్ పేరును మార్చాలని చెప్పని వారు ఒక సభలో మాట్లాడుతూ గుంటూరు జిన్నా మొహమ్మద్ అలీ గారి జిన్నా పేరు మారుస్తాం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందుకనే మార్చలేకపోయాం, ఈసారి మేము ఖచ్చితంగా పేరు మారుస్తాం, మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పని నిన్న ప్రగల్భాలు పలికి వెళ్ళినటువంటి మాధవ్ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈరోజు మాధవ్ గారికి ముందుగా అసలు గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా టవర్ మొహమ్మద్ అలీ గారి జిన్నా గారి స్తూపాన్ని ఎందుకు నిర్మించారో ముందు మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ కారణంతో వారి పేరు మీద ఉన్నటువంటి జిన్నా టవర్ని అక్కడ జిన్నా టవర్గా ఏర్పాటు చేశారు, ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఆ జిన్నా టవర్ని ప్రారంభోత్సవం చేశారని చరిత్రను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలి, వారి యొక్క నైజాన్ని నిన్న బయటపెట్టినటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ముందుగా చెప్పదలుచుకున్నా, జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ అలీ గారు జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ల పాలైతే వారిని జైళ్ల నుంచి తీసుకొచ్చి అనేక మందికి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరిశిక్షలు పడితే ఆ ఉరిశిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడి వారు దేశ విభజనలు అయిన తర్వాత వారు పాకిస్తాన్కి వెళ్ళటం జరిగింది. వారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు, వారి స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పని స్ఫూర్తితో అనేక మంది ఆ రోజు వారితో పాటు పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వారు, ఎన్జి రంగా లాంటి వారు, వాల్కాట్ దాదా లాంటి వాళ్ళు కలిసి వారి యొక్క చిహ్నంగా జిన్నా టవర్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా వావిలాల గోపాలకృష్ణ గారు కూడా ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి చరిత్ర ముందుగా మీరు తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు వచ్చి చెప్తా ఉన్నారు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఆ యొక్క ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్లు మాట్లాడుతూ, నేను మొన్న విజయవాడలో కూడా లెనిన్ సెంటర్ పేరు మార్చాలంటారు, గుంటూరుకు వచ్చి జిన్నా టవర్ పేరు మార్చాలని, అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ముస్లింల పట్ల, అదేవిధంగా దళితుల పట్ల ఒక హిందూ భావజాలను క్రియేట్ చేసి మీరు గొడవలు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి గుంటూరు ప్రజలైతే సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఆనాడు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలే పునరావృతం అయినప్పుడు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆ రోజు అప్పిరెడ్డి గారి శాసనమండలి సభ్యులు పెద్దలు అప్పిరెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు గుంటూరు ఉన్నటువంటి మేయర్ గారు కానీ ఆనాటి ఉన్నటువంటి శాసనసభ్యులు ముస్తఫా గారు, మనోహర్ నాయుడు గారు కలిసి ఈ యొక్క విషయాన్ని చాకచక్యంగా ఎటువంటి విద్వేషాలు జనాలు రెచ్చిపోకుండా
అందరూ మత పెద్దల్ని పిలిచి, అదేవిధంగా మేధావుల్ని పిలిచి, సంఘాల వారిని పిలిచి మాట్లాడి జిన్నా టవర్ సెంటర్ను ఆ రోజు ఈ విధంగా ఉన్నటువంటి జిన్నా టవర్ని, పాత జిన్నా టవర్ ఈ విధంగా ఉంటే బీజేపీ వారు ఎప్పుడైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళు తిరిగి వస్తారని చెప్పని ఉద్దేశంతోనే తెలిసి ఆ యొక్క టవర్ని కూడా ఆనాడు ఒక జాతీయ చిహ్నంగా ఉన్నటువంటి ఒక జాతీయ జెండాను అక్కడ ఆవిష్కరించి, అంతేకాకుండా జాతీయ పతాక త్రివర్ణ పతాకాన్ని కూడా ప్రతి ఒక్క ఆగస్టు 15వ తారీఖు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ ప్రతిసారి ఆ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఎగరేసినటువంటి పరిస్థితులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఎటువంటి మత విద్వేషాలకు కానీ ఎటువంటి గొడవలకు వెళ్ళే ఆలోచన లేకుండా ఆ రోజు పులి స్టాప్ పెడితే మళ్ళా మీరు గుంటూరు పర్యటనకు వచ్చి మీరు ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీరు ఏం రెచ్చగొట్టదలుచుకున్నారు, ఏ విద్వేషాలను మీరు పెంచదలుచుకున్నారు? మీరు తక్షణమే మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షులు, మీరు మాట్లాడే ప్రతి పదం కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీరు ఒక బీసీ నాయకులుగా ఉండి ఈరోజు నిన్న బీసీల మీద దాడులు జరిగితే మీరు మాట్లాడితే మీ యొక్క విలువలు పెరుగుతాయి. బీసీ సామాజిక వర్గం రమేష్ యాదవ్పై దాడి, ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై దాడి జరిగితే కనీసం స్పందించలేనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడిగా ఉండి మీరు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం ఉద్ధరిస్తారని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అనేక సందర్భాల్లో కూడా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మీరు ఒక కార్నర్ని పెట్టుకొని మీ యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు, మీ పార్టీకి కూడా మంచిది కాదు అని చెప్పని విషయాన్ని కూడా నేను హితవు పలుకుతూ నేను మాధవ్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు గుంటూరులో చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదు, కాదు, కుదరదు, మేము ఉద్యమం చేస్తాం, మేము ఎదురు తిరుగుతాం, మేము ధర్నాలు చేస్తాం, మేము పేరు మారుస్తాం అని మీరు గనక ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నేను మాధవ్ గారికి సూటిగా ఒక్కటే చెప్తా ఉన్నా, సార్ ఇది గుంటూరు ఘాటు యొక్క విషయం మీరు ముందుగా తెలుసుకోండి. ఇక్కడ చాలా ఘాటైన ప్రదేశం, ఎలా మేము సమాధానం చెప్పాలో కూడా ఈ గుంటూరు కారం గురించి మీకు ఎంత ఘాటు తెలుసో అంతే విధంగా ఇక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు. అన్యమస్తస్తులు ఇక్కడ ఇది లౌకికవాదంగా తిరుగుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ అప్పుడు ఎప్పుడైతే జిన్నా టవర్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆ రోజు చూడండి పెద్ద ఎత్తున అనేక క్రిస్టియన్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానీ, వేద పండితులు, సిక్కులు కానివ్వండి, అందరి చేత ప్రార్థన కార్యక్రమం చేపించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిలకడ స్థానం ఇది. మీ యొక్క నిలకడ స్థానం ఏందనేది మీరు ఆలోచించుకోమని అడుగుతా ఉన్నా. మీరు ప్రజలకు మంచి చేయండి, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని మీరు ఇలాంటి ప్రతి చోట ఇలాంటి వ్యాఖ్యలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునే సమస్య లేదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి తీవ్రంగా గుంటూరు ప్రజల నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు గాడ్సేనే నిజమైనటువంటి దేశ పౌరుడిగా వర్ణించినటువంటి మీరు, మీ పార్టీ ఏనాడైనా సరే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఏనాడైనా ఒక్కరోజైనా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఢిల్లీలో ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి యొక్క పేర్లు 52,000 మంది పేర్లు సుమారు, అంటే 100 మంది పేర్లు ఆ శిల్ప పేర్లు చెక్కితే అందులో 70 మంది పేర్లు ముస్లిమ్స్ పేర్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది 100 మంది ప్రాణాలు అర్పిస్తే అందులో 70 మంది ముస్లిం పేర్లు అక్కడ ఉంటాయి. మీరు వెళ్ళి చూసుకోండి. అంటే మీరు అక్కడ ఢిల్లీ గేట్ కూడా కూల్చేస్తారా? ముందు మీరు అక్కడ ఢిల్లీ గేట్కు లేదా పేరు మారుస్తారా? మీరు అక్కడ పేర్లు కూడా మార్చేస్తారు, అక్కడ పేర్లు కూడా చెక్కేసి ఇక్కడికి రండి మీకు దమ్ముంటే. లేదు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి అనేక బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి దేశద్రోహులు. మరి వారు కట్టినటువంటి కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎస్పీ ఆఫీస్ ఉంది, కుగ్లర్ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంది. అన్నీ కూల్చేస్తారా? అవి కూడా కూల్చి ఇక్కడికి రండి. అంటే మీ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా
నేను చాలా స్పష్టంగా మాధవ్ గారికి హెచ్చరిస్తా ఉన్నా. తక్షణమే నేను మాధవ్ గారికి చెప్తా ఉన్నా, మీరు వెంటనే ఉపసంహరించుకోవాలి గుంటూరు విషయానికి సంబంధించినటువంటి అంశం, లేకుంటే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పని విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.